హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే చాలా లేట్గా లేసాను. ఎందుకో మార్నింగ్ 8 o'clock అయింది టైము. ఈరోజైతే గుడ్ ఫ్రైడే కాబట్టి స్కూల్ అయితే లేదు, హాలిడే. మెయిల్కి అయితే రాలేదు, కానీ మార్నింగ్ ఒక 1 glass ఆఫ్ వాటర్ తాగేసి పనులైతే స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఈరోజైతే నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అది ఏంటంటే సెల్ఫ్ కేర్. అంటే మనం మనకెలా టేక్ కేర్ చేయాలి అనేది ఒక్కసారి చెక్ చేసుకుంటాము. ఓకేనా? సరే, నా గురించి నేను చెప్తాను. మార్నింగ్ లేవగానే ఒకసారి అద్దం ముందు నిలబడతాను. మనకి మన అపియరెన్స్ తెలిసి వస్తుంది. నాదైతే ఒక నైటీ వేసుకొని ఆ చింపిరి జుట్టు వేసుకొని ఉంటాను. సో ఫస్ట్ నేను వెళ్ళి ఒకసారి బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఒక బొట్టు మంచిగా పెట్టుకొని ఆ జుట్టు అయితే దువ్వుతాను. అప్పటికి కొంచెం నీట్గా కనిపిస్తాను. లేదా మీకు వీలైతే మార్నింగ్ లేవగానే స్నానం చేస్తే ఇంకా చాలా బెటర్. అప్పుడు చాలా నీట్గా కనిపిస్తాం మనం. ఇది వచ్చేసి మనం ఎవరి కోసమో చేయట్లేదు, ఇది మన కోసం మనం చేస్తున్నాము. ఎందుకంటే మనలో కాన్ఫిడెంట్ పెరుగుతుంది. సో మీరు సీరియల్స్లో చూస్తూ ఉంటారు, మనం అనుకుంటాము వీళ్ళెంత బాగున్నారు, లేదంటే సినిమాలో హీరోయిన్స్ ఎంత బాగున్నారని. నాకు తెలిసి ప్రతి ఒక్క ఉమెన్ అందంగానే ఉంటారు. ఎందుకంటే అది మన పర్సనాలిటీ, మనం ఎలా తీసుకుంటున్నాం, మనం టేక్ కేర్ ఎలా చేసుకుంటున్నాం దానికి పట్టి ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పనా? పుష్పలో ఆ సాంగ్ ఉంది కదా, 18 ఏళ్ళు వచ్చాయ చాలు, నువ్వే కాదెవ్వరైనా అందంగుండారు. పాట అయితే బాగా పాడానో లేదో తెలియదు, కానీ దీనిలో చెప్పినదైతే 100% రైట్. మీరేమంటారు? సో ఇప్పుడు పోయి మన పనులు మనం చేసుకోవచ్చు. అలాగే సెల్ఫ్ కేర్ అంటే ఇదొక్కటి కాదు, మనము తీసుకున్న ఫుడ్ కూడా చాలా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. పిల్లలకి లేదా హస్బెండ్కి మంచి ఫుడ్ పెట్టి మనమేమో పాసిపోయిన ఫుడ్డు, నిన్నటిది కొంచెం మిగిలింది కదా ఇది తినేద్దాము, పులిహోర చేసేద్దాము, సరిపోతుంది అని ఎప్పుడూ అనుకోకూడదు. లేడీస్కి మంచి ఫుడ్ తీసుకోవాలి కంపల్సరీ. మనం కూడా ఈ కాలంలో అందరూ మంచిగానే ఫుడ్ తీసుకుంటున్నారు, కానీ ఎవరైనా తీసుకోకపోతే వాళ్ళ కోసం చెప్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి పిల్లలు బ్యాలెన్స్ పెట్టినది, హస్బెండ్ బ్యాలెన్స్ పెట్టిన ఒక 4-5 ఇడ్లీలు ఇదన్నీ తీసుకొని తినొద్దు. మనం క్వాంటిటీ అనేది చాలా చూసుకోవాలి. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి కంపల్సరీ. మూడో ఇడ్లీ తీసుకున్న చాలు. దానికి మనం దాంతోపాటు ఒక బాయిల్డ్ ఎగ్ తినడం కానీ, లేదు అంటే డ్రై ఫ్రూట్స్ నానబెట్టినది ఏమైనా తీసుకోవడం కానీ, ఇది చాలా మంచిది. ఒకవేళ మీకు బ్రేక్ఫాస్ట్ తక్కువ తినట్టు అనిపిస్తే, అంటే 10:30-11కి అట్లా ఆకలేసింది అనుకోండి, ఆ టైంలో ఏదైనా ఫ్రూట్ తీసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా జ్యూస్ తాగండి, చాలా మంచిది. అలానే లంచ్కి వచ్చేసరికి రైస్ చాలా తక్కువ తీసుకోండి. అంటే రైస్ తినకుండా ఉండొద్దు, రైస్ క్వాంటిటీ అనేది తగ్గించుకోండి. కూరగాయలు ఎక్కువ తినండి. కర్రీ అనేది కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెంచుకోండి. ఫైబర్ ఎక్కువ ఉన్నట్టు చూడండి. అలానే దానిలో ప్రోటీన్ ఏముంది అని చూసుకోండి. ఇంకా సాయంత్రం వచ్చేసరికి మనం ఉన్న చెత్త తినకుండా మంచి ఫుడ్ తీసుకోండి. చెత్త అంటే ఒక కప్పు ఛాయ్ పెట్టుకొని చకోడీలు పకోడీలు అలా కాకుండా ఏదైనా సలాడ్స్ తీసుకోండి, లేదు అంటే ఫ్రూట్స్ ఏమైనా తీసుకోండి. అలాంటి ఫుడ్ తింటే మనం ఆరోగ్యంగా, మన స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది. మనం క్రీమ్స్ గురించి చాలా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అలాగే నైట్ డిన్నర్ వచ్చేసి 7 o'clock లేదా 7:30 లోపల కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే 7:30 లోపల కంప్లీట్ చేస్తాను. చాలా లైట్ ఫుడ్డే తీసుకుంటాను. అలాగే మనము వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. మినిమం 2 to 2.5 లీటర్ అయినా డేలో వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. నేను కూడా అది అలా ట్రై చేస్తూ ఉంటాను. అలాగే మనం ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫోన్ ఎక్కువసేపు చూస్తూ ఉంటాను కదా, మనకేమన్నా అంటే ఎంజాయ్మెంట్ కోసము చూడాలి, అలానే మనకేమన్నా యూస్ఫుల్గా ఉండడానికి కోసం కూడా ఫోన్ చూస్తే చాలా బెటర్. నేను చూస్తూ ఉంటాను. మార్నింగ్ లేవగానే కొన్ని మోటివేషనల్ స్పీచ్ అయితే వింటాను, ఈవినింగ్ అయితే కొంతసేపు మ్యూజిక్ వింటాను, అలానే కొంతసేపు రీల్స్ అదన్నీ కూడా చూస్తాను. కాకపోతే ఉమెన్స్కి వచ్చేసి ఖచ్చితంగా
ఏదో ఒక టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి. సో మీరు వర్క్ చేయకపోతే మీరు ఒక 5 నిమిషాలు కూర్చొని ఆలోచించండి. మీకు ఎక్కువగా ఏం తెలుసు? కొంతమంది స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది వేరే ఏదైనా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. దాన్ని మీరు కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో నేనైతే ఇంగ్లీష్ మూవీస్ కూడా చాలా ఎక్కువ చూస్తాను. ఎందుకంటే ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది మనకి. మనం ఈ కాలంలో నలుగురిలో మనం కూడా మంచిగా అనిపించాలి అంటే మనం కూడా ప్రతి ఒక్కటి నేర్చుకుంటే మంచిది. కాబట్టి నేను ఇంగ్లీష్ మూవీస్ చాలానే చూస్తాను. సో ఈరోజైతే ఈ టాపిక్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఇంకొక వీడియోలో మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను జోక్ చెప్పాలి కదా. సో నా జోక్స్ విని మీరందరూ నవ్వాలి కదా. కాబట్టి నేను జోక్ స్టార్ట్ చేస్తాను. ఓకే. భర్త అన్నం తినేటప్పుడు భర్త ప్లేట్లో ఒక పొడుగు జుట్టు కనిపిస్తే భార్య చెప్పింది, పర్వాలేదండి, అదేదైనా గాలికి వచ్చి పడిందేమో, పక్కన పారేయండి అన్నారు. అదే భర్త బయట నుంచి వచ్చేటప్పుడు ఆయన షర్ట్లో ఒక పొడుగు జుట్టు కనిపిస్తే, ఇందాక చెప్పిన గాలి లేదు, వర్షము లేదు, ఓన్లీ ఉరుములు మెరుపులే. ఏమంటారు? జోక్ నచ్చిందా? సో నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి ఒక్క లైక్ నాకు ఎంతో అవసరం. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.